హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మీరు మేము మనం అందరం ఉండాలని నా ఇష్ట దైవం అయినటువంటి ఆ పరమశివుడిని ప్రతి క్షణం వేడుకుంటున్నాను. ఏంటా ఇన్ని కోతులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? వచ్చేస్తున్నాను, చెప్పేస్తాను మీకు. నేను కొండగట్టు వెళ్ళానండి. కొండగట్టు వెళ్ళినప్పుడు ఈ కోతుల్ని చూశాను. అసలు ఎన్ని వేల కోతులు ఉన్నాయంటే చెప్పలేం ఫ్రెండ్స్. చూడండి, అక్క చెల్లెళ్ళు అత్త కొడలు పేలు చూసుకుంటారు కదా తలలో, అలా చూసుకుంటున్నాయి. చాలా ఫన్నీగా ఉంది. అవి చూసుకుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ కొండగట్టులో కోతులు. ఇంకా అలాగే దారిలో వెళ్తూ ఉంటే ఇలా వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. పచ్చని ప్రకృతి మధ్యలో ఇలా సెలయేరుగా వాటర్ జాలువారుతూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అది సాయంకాల సంధ్య వేళల్లో నేను వెళ్ళానమాట. ఎలాగైనా ఆ బండలపై వెళ్ళి వీడియో షూట్ చేయాలి అని అనిపించింది, కానీ అస్సలు టైం కుదరలేదండి. పాకరు పట్టి ఉన్నాయి బండలు. మనం ఒకటి దానికి పోతే ఒకటి అయింది అనుకో, లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకు అనేసి అలా దూరం నుంచొని ఈ ప్రకృతి వడిలో ఆనందంతో పరవశించిపోతున్నాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ప్రకృతి అంటే. ఎక్కడ ఉన్నా వెంటనే వీడియో షూట్ అయితే నేను తీసుకుంటాను, నాకు చాలా ఇష్టం అనమాట. అలాగే ఇంకా కొండగట్టు నుంచి దాటుతుండగా పచ్చని పొలాలు అయితే కనిపించాయి. ఆ పచ్చని పొలాల్లో బంతిపూలు మళ్ళీ 2 రకాలు కనిపించాయి, ఒకటి రెడ్ ఒకటి ఎల్లో. అసలు వాటిని చూడగానే ఇంకా అక్కడ వాళ్ళని అడిగాను, ఏంటి చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్లవర్స్ అని. అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, ఒక సీజన్ అయిపోయింది మేడం, ఇప్పుడు ఇది 2వ సీజన్ అనమాట. ఇంకా లాస్ట్ సీజన్ వచ్చేసరికి చాలా చిన్నగా వస్తాయి ఫ్లవర్స్. ఫస్ట్ సీజన్లో ఎప్పుడైనా సరే పెద్దగా వస్తాయి, కోస్తూ ఉన్న కొద్దీ చిన్నగా అవుతాయి అని చెప్పారు. అందుకనే చిన్నగా ఉన్నాయేమో అనిపించింది. అబ్బా బ్యాడ్ లక్. ఈసారి మాత్రం ఫస్ట్ సీజన్లో ఖచ్చితంగా ఈ వికసించే పూల అందాల మధ్యలోకి వెళ్ళేసి వీడియో షూట్ చేయాలి అనేసి నాకు చాలా కోరిక. ఇంకా ఇలాంటి ప్లేస్లలో చామంతి, మల్లె, కనకంబరాలు ఉంటే అబ్బా ఎంత బాగుంటుంది కదా. ఆ సువాసనతోటి అక్కడే ఉండిపోయి అక్కడే తినేసి అక్కడే హాయిగా నిద్రపోవాలి అన్నంతగా అనిపిస్తుంది. పచ్చని పొలాల మధ్యలో ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు తెలియకుండానే ప్రకృతిలోకి మంచి ఆక్సిజన్ మనం తీసుకుంటే మనసుకు ఎంతో ఆనందంగా ఎంతో హాయిగా ఉంటుంది. మీరు కూడా అలా ఏదైనా టూర్ వెళ్తుంటే వెంటనే ఎక్కడైనా ఇలా ఫ్లవర్స్ కనిపించినా, పచ్చని పొలాలు కనిపించినా వెంటనే వీడియో షూట్ తీసుకోండి. నేనైతే తీసుకున్నాను, మీరు కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి స్వీట్ మెమరీస్ మళ్ళీ రావు కదా ఫ్రెండ్స్.